ఆంధ్రప్రదేశ్కి మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ప్రముఖ డాక్టర్ కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రముఖ డాక్టర్ కొడుకుని ఎందుకు ఇక్కడ సంబోధించానో ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని నేనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి విందాం. ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్. పక్క రాష్ట్రం వాళ్ళు చూస్తే నవ్వుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత ఘోరమైన మనుషులు ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఇంత తెలివి తక్కువ దద్దమ్మలు ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఇంత చదువురాని సవట్లు ఉన్నారా అని మాట్లాడుకుంటారేమో నాకు భయమేస్తుంది. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని నేనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని చెప్పుకున్నారే. అది పక్కన పెడితే డాక్టర్ ఒక ప్రముఖ డాక్టర్ కొడుకు మీకు తెలీదా సిపిఆర్ అంటే ఏంటో? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లగాడు దద్దమ్మ ముద్దపప్పు ఏం రాదని మాకు అందరికీ తెలుసు. జిల్లా వాసులుగా సిద్రి అప్పలరాజు కొడుకు గారికి ఏమీ రాదు, డబ్బులు ఒక్కటే చూపించాడు తప్ప ఆయనకి ఇంకేం లేదు, అంతా శూన్యమని మాకు తెలుసు. ఆయన ఏదో సిపిఆర్ అంటే హార్ట్ పంప్ అంట. ఎక్కడి నుంచి వస్తారు సార్ మీరందరూ? సిపిఆర్ అంటే ఫుల్ పంప్ కూడా తెలీదా? మళ్ళీ మీ నాన్నగారు డాక్టరే, ఆయన గారి నాన్నగారు డాక్టరే. మీరు మాకు సీఎంగా పనిచేశారు, ఆయన తండ్రి గారు మాకు మంత్రిగా పనిచేశారు. సిపిఆర్ అంటే చిన్న పిల్లగాడిని, అంటే 10th క్లాస్ చదివే చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు. ఏమని చెప్తాడు? కార్డియోపల్మనరీ రిసిస్టేషన్ అంటారు సిపిఆర్ని. నాకు తెలిసి ఇఫ్ యూ రాంగ్ కరెక్ట్ చేయండి. నేనేమనుకుంటానంటే సిపిఆర్ ఎప్పుడు ఏ సందర్భాలు చేస్తారంటే గుండె సడన్గా ఆగిపోయినా, లేకపోతే ఊపిరి సడన్గా అందకపోతే ఊపిరి ఆగిపోయినా సిపిఆర్ చేస్తారు. గుండెని మళ్ళీ పనిచేయడానికి అదొక పద్ధతి. ఇక్కడ ఎందుకు సిపిఆర్ చేస్తారు? అంబులెన్స్కి ఫోన్ చేస్తే చేయాలి, సిపిఆర్ ఇక్కడ ఎందుకు అంటే నాకు తెలియదు. ఒకరి తప్పైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, దీనికి కూడా చెయ్యొచ్చా అని. నేను సిపిఆర్ ఫుల్ ఫామే తెలియదే మనకి. మామూలుగా గుండె వెంటనే స్ట్రక్ అయిపోయి వెంటనే ఆగిపోతే సిపిఆర్ చేస్తారు. ఎందుకు? మెదడుకి ఆ రక్తనాళాలు ప్రసరణ అందితే అప్పుడు మళ్ళీ అది యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. గుండె ఆగిపోయిన సార్ ఆయనకి గుద్ది గిల్లా కొట్టుకొని చనిపోయాడు. ఆయనకి సిపిఆర్. మిమ్మల్ని ఏం చేయాలో, ఏమనాలో, ఎలా సంబోధించాలో ఏం అర్థం అవ్వలేదబ్బా. మీరు పార్టీ పెట్టి అసలు నాకు ఒక డౌటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి నా మాటలు కాదు, అన్ని ప్రజల మాటలే. మీరు వీడియో పెట్టిన వెంటనే ప్రజలు కింద కామెంట్ రూపంలో తెలియజేసినవే నేను చెప్తున్నా. ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము ఎలా అయినా గత 5 సంవత్సరాలు సీఎంని చేసాం అర్థం అవ్వట్లేదు. ఇంకొక వీడియో కూడా మీకు చూపిస్తే, ఈ ఒక్క వీడియోతోనే ఇది మాట్లాడలా, ఇంకొక వీడియో కూడా చూపిస్తాం. యాక్చువల్గా ఆ పేపర్లో ఏముందంటే పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి కొడుకు అని ఏదో అక్కడ ఒక హెడ్డింగ్ ఉంది. కొడుకును పాతపట్నం ఎమ్మెల్యే అక్కడ హెడ్డింగ్ ఏముంటుందంటే పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కొడుకు అని ఒక హెడ్డింగ్ ఉంటుంది అక్కడ. దాన్ని చూసుకొని ఇదేందయ్యా మరి మీరేంది సీఎం కదా, ఆ మాత్రం రాదా? ఏం సార్ ఇది? ఇంకొకటి కూడా చెప్తా. పరామర్శించడానికి వెళ్ళారు. ఎవరిని పరామర్శించాలి? బాధితులను పరామర్శించాలి. ఎందుకంటే ఆ కుటుంబానికి పెద్ద దిక్కైనటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడింది. పిల్లలకి నీళ్ళలో తడిపి బిస్కెట్లు పెడుతుంది సార్ ఆ తల్లి. ఏం చేయాలో తెలియదు ఆ తల్లికి. ఏం చేయాలో తెలియక పాలు ప్యాకెట్ కొనడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఆ పిల్లల ఆకలి తీర్చడానికి ఆ తల్లి వాటర్లో బిస్కెట్లు ముంచి తినిపిస్తుంది ఆ పిల్లగాడికి. అలాంటి పరిస్థితిలో ఉన్న కుటుంబాన్ని పక్కన పెట్టి సిగ్గు లేకుండా డబ్బులు మదమెక్కి కొట్టుకొని డబ్బులు ఎక్కువైపోయి అర్ధరాత్రి బండి తీసుకెళ్ళి గుద్దేసిన వాడిని పరామర్శిస్తారా సార్? ఇది ఎక్కడ న్యాయం? ప్రజలు మళ్ళీ మీకు ఓట్లు వేస్తారా? మళ్ళీ మీరు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తారు? నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, అరే
ఒక రాష్ట్రానికి మాజీ సీఎం అయ్యుండి ఈ మాత్రం తెలివి లేకుండా ఎలా ఆలోచిస్తారు మీరు? ఏమైనా ధర్నా ఏదైనా జాతికి పెద్ద పెద్ద మంచి చేసి జైల్లోకి వెళ్ళాడా ఆయన సీతారామరాజు? ఎందుకు సీతారామరాజుని పరామర్శించాలి? ఎందుకు పరామర్శించాలి చెప్పండి. వైసీపీ కార్యకర్తలని మీరే నిజాయితీగా చెప్పండి. మీరు కూడా ఆ వీడియో చూసుంటారు కదా. నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి కోపం లేదు, వైసీపీ మీద ఎటువంటి కోపం నాకు లేదు. కానీ ఇలాంటి పనులు చేస్తుంటేనే వైసీపీ కావాలనే పాతాలని తొక్కుకుంటుంది. కార్యకర్తలకు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఆ వీడియో మీరు చూశారు కదా, ఆ తల్లి ఎంత ఏడుస్తుందో. సరే, ఒక పిచ్చి పని చేశాం ఏంటి? ఆ అప్పలరాజు గుద్దిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత ఆ అప్పలరాజు పరామర్శించడానికి వెళ్ళాడా? వెళ్ళలే. మనుషులు పంపించేమన్నాడు? నేను నీకు ₹1,00,000 ఇస్తాను, నీ కోడల్ని నా ఇంటికి పనికి పంపించాను అన్నాడు. ఇది ఎంత దారుణం. సరే, ఈయనకి తెలివి లేదు, బుర్ర పని చేయట్లేదు, పక్కన పెట్టండి. అధినాయకుడికైనా ఉండాలి కదా కనీసం. అంత పెద్ద వ్యక్తి, అంత తెలివైన వ్యక్తి ఉండాలి కదా. అప్పలరాజుని పరామర్శించగలుగుతాడు సార్? ఇది కరెక్టేనా? కార్యకర్తలు మీరు ఆలోచించండి కొంచెమైనా. ఆ తల్లి ఆ బిస్కెట్లో ఆ వాటర్లో ముంచి పిల్లగాడికి పెడుతుంటే ఆ పిల్లగాడు నాన్న నాన్న నాన్నని ఏడుస్తున్నాడు. ఆ పిల్లగాడు అడుగుతున్నాడు, అమ్మ నాన్న ఎక్కడా అని. పాలు ప్యాకెట్ కొనడానికి కూడా లేదు. ఆ ఇల్లు చూస్తే ఇప్పుడు వర్షాకాలం కారిపోతుంది. ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ₹5,000 ఒక దగ్గర ఉద్యోగం, గొర్రెలు కాసుకుంటున్న మేకలు కాసుకుంటున్న వ్యక్తి సరే కావాలని చేయలేదు, యాక్సిడెంటల్గానే జరిగిపోయింది. మనం చేయాల్సిన పని ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముందు అక్కడికి వెళ్ళాలి కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి కుదిరితే ఆర్థిక సాయం చేసి, కుదిరితే ఒక ఇల్లు కట్టించి, కుదిరితే వాళ్ళకి ఏదైనా ఆర్థిక భరోసా కల్పించి, కుదిరితే ఆ తల్లికి ఏదైనా వాళ్ళు ఉన్నటువంటి సంస్థల్లో వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీల్లో ఎక్కడ వచ్చిన ఉద్యోగం ఇస్తే అయిపోతుంది కదా. ఇది ఎందుకు మీరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా ఇవ్వలేదు? ఇలా ఎవరైనా చెప్తే మళ్ళీ నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ ట్రోల్స్. సీతారామరాజుని పరామర్శించాల్సిన అవసరం ఏముంది చెప్పబ్బా. సరే, సీతారామరాజుని ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అని మీరు అడగచ్చు. ఎందుకు అరెస్ట్ చేశారంటే యాక్సిడెంటల్గా జరిగింది, అది కావాలని పిల్లడు చేయలేదు. ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం. కావాలని ఎవరు ఆయన్ని గుద్దలేదు. సరే, జరిగిపోయింది. అప్పుడు చేయాల్సిన పని ఏంటి? పోలీసుల దగ్గరికి ఆ పిల్లగాడిని తీసుకెళ్ళి, అయ్యా నా కొడుకు ఇది చేశాడు, ఇదిగో నేను అప్పచెప్తున్నా, చట్టం దాని పని ప్రకారం చేయండి, తర్వాత నాకున్న పలుకు పెడితే నా కొడుకుని తెచ్చుకుని ఏదో ఒకటి మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాలా. ఇది అసలైన నాయకుడు చేయవలసినటువంటి పని. ఈ పని సీతారామరాజు చేస్తుంటే ఈరోజు సీతారామరాజుకి నేనే సపోర్ట్గా మాట్లాడి ఉండేవాడిని. అది చేయలే. వేరే వ్యక్తిని పక్కన ముందు పెట్టి వీడు చేశాడని చెప్పేసి ముద్దాయిని మార్చే ప్రయత్నం చేశాడు. ఆ కేసులో ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా చట్టం చర్యలు తీసుకొని జైల్లో వేసింది. ఇది తప్ప చెప్పండి. ముద్దాయిని మార్చకూడదు కదా. ఆ ప్లేస్లో మీ అన్నో, మీ తమ్ముడో, మీ ఫ్యామిలీ ఉంటే మీరు ఎలా ఆలోచిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సిపిఆర్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ చెప్పు, ఏం క్విజ్ పోటీలు గట్రా ప్రిపేర్ అవుతున్నాడా? ఆయన ఏంటి, సిపిఆర్ అంటే హార్ట్ పంపింగ్ అంట. ఆయన డాక్టర్ కొడుకు. దండం స్వామి మీకు. మీరు ఎప్పుడు మారుతారో, పార్టీని ఎప్పుడు బాగు చేసుకుంటారో అది మీ కర్మ. మిమ్మల్ని ఎవ్వడూ బాగు చేయలేడు. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు కోపం లేదు, వైసీపీ పార్టీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. కానీ ఇలాంటి తెలివి తక్కువ పనికిమాలిన పనులు చేస్తేనే నాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అర్థం కాకపోతే అది మీ కర్మ, దానికి మేమేం చేయలేం. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.